హాయ్. దొండకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. సో, అందరికీ తెలిసిందే. ఫస్ట్ నేను పోపేసుకుంటున్నాను. సో, ఫస్ట్ ఆయిల్ ఏసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డలు, సో, తెల్లగడ్డ ఊరికే అలా సార్ట్ చేసి, మీరు చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి, ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మీరు దాన్ని సార్ట్ చేసుకోవాలి. తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయలు వేసుకొని ఒక 1 మినిట్ అలాగా సార్ట్ చేస్తాము. సాఫ్ట్ అయ్యేలాగా అండ్ కొంచెం పచ్చి వాసన పోయేలాగా మనం దాన్ని సార్ట్ చేసుకోవాలి. మధ్యలో నేను ఇంకో పప్పు నేను ఎంత తీసుకున్నానో చూపిస్తాను. 1 కప్ తూర్ దాల్ తీసుకున్నాను. దానికి 1 టేబుల్ స్పూన్ చనా దాల్ తీసుకుంటున్నాను. తీసుకొని దాన్ని వాష్ చేసి దీన్ని వేసేసి జస్ట్ దీన్ని ఒక 1 మినిట్ అలాగా సార్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటో వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక ఇప్పుడు మనము స్పైసెస్ అనేది యాడ్ చేస్తాము. కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, మేతి జీలకర్ర పొడి, సాల్ట్, కొంచెం హింగ్ సో వేసి అన్నీ మిక్స్ చేసి ఇప్పుడు 1/4 లెమన్ సైజ్ అంత చింతపండు వాటర్ని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. దాన్ని వేసుకుంటున్నాను. తర్వాత మీరు దీన్ని మునిగే అంత వాటర్ వేసి ఒక 3 విజిల్స్ అలాగా పెట్టేసుకోండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని బాగా గరిటెతో మిక్స్ చేసి ఫైనల్‌గా కట్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్ వేసి దీన్ని కొంతసేపు ఉడికించాలన్నమాట. దీన్ని ఉడికించినప్పుడు టేస్ట్ మీకేదైనా సాల్ట్ కానీ తక్కువైతే ఇప్పుడు కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకొని దీన్ని కొంతసేపు అలాగా బాయిల్ చేసుకోండి. అంతే, దొండకాయ పప్పు రెడీ.